ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నీ తూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గద్దించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగుకు ఎందువు. నీ సేవకులను చూసి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించదుము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడి వచ్చిన వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మరి తల్లి గారు, మరి పర్రెడ్డి లక్ష్మి గారు వారి యొక్క ఆదరణ కూటాన్ని మరి సంఘం ఎదుట, సమాజం ఎదుట, బంధువుల ఎదుట కూడా మరి కూటాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. వాతావరణము వ్యతిరేకతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు అన్నీ కూడా తన స్వాధీనం నుంచి నడిపిస్తున్నారు. ఈ సమయంలో మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు, ఏలూరు, మొండూరు పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయం చేసినటువంటి సేవకులు జర్మయ్య గారు మన మధ్య చాలా సంతోషకరం. మరి లేఖన గ్రంథాల నుండి ఆదరణ కొరకు, కుటుంబం కొరకు దేవుని యొక్క మాటలు పంచుకోవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్ఠమైన నామములో కూడొచ్చినందరికీ కూడా వందనాలు. తల్లిగారు పేరటి లక్ష్మి గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. అయితే కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు, విడబడిన సంఘానికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. క్రైస్తవ జీవితము ఎక్కడ ప్రారంభించబడుతుందంటే మనం మరణించిన తర్వాతే నిజమైనటువంటి జీవితం ప్రారంభించబడుతుంది. రక్షణ మార్గము దేనికోసం అంటే మరణించిన తర్వాత మనము పొందుకోబోయే దానికోసం. మరణించిన తర్వాత ఏదైతే ప్రభు మన కొరకు దాచిపెట్టి ఉంచారో దాని కొరకే మనందరము కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకొని సంఘములో చేర్చబడి ప్రభుతో పాటు సహవాసము కలిగిన వారముగా జీవించడమే మన జీవితాలకు శ్రేష్టమైనటువంటి మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది, కొన్ని విషయాలు దేవుని లేఖనంలో నుంచి మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. దయగల తండ్రి, కృపగల మా దేవ, సర్వాధికారమైన మా యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు.
అయా నీ కృపలో నీ దయలో మరొకసారి ఇటు రీతిగా అయా చేరి మిమ్మల్ని స్తుతించడానికి తల్లిగారి అయా ప్రభా విశ్వాసమును ప్రభా నీ సన్నిధిలో ఎలాంటి జీవితమును కలిగి ఉన్నారు వాటిని మరల మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మా జీవితాలకు ఉపయోగకరమైన మాటలు ప్రభా ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మానవ స్వరమును మానని ఆలోచన పూర్తిగా మెరుగుపరిచి ప్రభువా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి. నీ వాక్కు విడుదల చేయండి. కొన్న మాకు మైక్ శబ్దం ద్వారా వింటున్న వారికి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి అయ్యా నీవే సరిచేసి తీర్చిదిద్ది బలపరచమని కృప దయచేయమని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎన్నో ఆటంకాలు ఎన్నో వ్యతిరేకతలు కలిగినప్పటికీ కూడా ప్రభు వాటన్నిటిని కూడా తొలగించి క్షేమస్థితిని ఇచ్చినందుకు ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. నీతిమంతులుగా మార్చేది ఎవరు మనల్ని అంటే దేవుడే. ఎందుకంటే లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనాల ద్వారా సాక్ష్యం తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చాలంటే తన సొంత క్రియలు అతనికి ఆధారం అవుతాయి అని మానవుడు అనుకుంటా ఉంటాడు. మనిషి ఏవో 4-5 మంచి కార్యములు చేసి తన మట్టుకు తాను నీతిమంతుడు అనేటువంటి హృదయాన్ని కలిగి ఉండడం అనేది సహజం. కానీ నీతిమంతుడు అనేటువంటి బిరుదు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దానికి స్తోత్రం. ఒక 100 మంది ఒక వ్యక్తిని గురించి మంచివాడు అని చెప్పి సాక్ష్యం పొందినా సరే దేవుని దృష్టిలో లేదా దేవుని యొక్క తీర్పులో అతడు నీతిమంతుడు కాకపోతే మాత్రం అతడు కలిగినటువంటి పేరంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే త్రాసులో దేవుడే మనం చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే వాక్యం చెప్తుంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము. నీతిమంతుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారు. నీతిమంతుడు అనగా దేవుని మాటను లక్ష్యముంచి దేవుని మాటను విధేయత చూపించి దేవుడు చెప్పిన ప్రకారముగా తన జీవితాల్లో కట్టుకునే వారందరూ కూడా నీతిమంతులుగా దేవుని లేఖనం తెలియపరుస్తుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని నీతివంతులుగా చేయడానికి దేవాది దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనల్ని నీతివంతులుగా చేయడానికి ఆయన మన దోషములు ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది. మనల్ని నీతివంతులుగా చేయడానికి ఆయన మరణం పొందవలసి వచ్చింది. మనల్ని నీతివంతులుగా చేయడానికి ఆయన మరణమును జయించవలసి వచ్చింది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువునందు విశ్వసించిన వారు అందరి జీవితాల్లో కూడా దేవుడు వారికి అనుగ్రహించేటువంటి పేరేంటంటే నీతిమంతులు. ఏం పేరుస్తాడండి ఆయన? మనము ఆ సాక్ష్యము కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రభు ద్వారా మాత్రమే మనము ఆ సాక్ష్యమును పొందుకోగలగాలి. కింద ఇంకో మాట అంటున్నాడు, భక్తిహీనులు పేరు అసహ్యత పుట్టిస్తుంది. నీతిమంతులు కాకపోతే రెండవ గుంపు ఏమవుతుంది? భక్తిహీనుల గుంపు. నీతిమంతులు కాకపోతే ఏమవుతారు? ఇంకా ఏమండి ఉన్నాయి 2 ఆప్షన్స్. ఒకటి నీతిమంతులు అయి ఉండాలి, లేకపోతే భక్తిహీనులు అయి ఉండాలి. క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం కూడా నీతిమంతుల జీవితం అని చెప్పడానికి అవ్వదు. అందులో కూడా భక్తిహీనత మార్గము కనబడుతూ ఉంటుంది. వారి విశ్వాస జీవితము అవిశ్వాస సంబంధమైనదిగా ప్రవర్తించినప్పుడు వారు దేవుని మందిరానికి వెళ్ళినా సరే, దేవుని సన్నిధికి వెళ్ళినా సరే, సరైనటువంటి క్రమమైనటువంటి భక్తి వారిలో లేకపోయినప్పుడు వారు భక్తిహీనులుగానే దేవుడు వారిని చూస్తూ ఉంటాడు. దానికి స్తోత్రం. అలాగని దేవుడు విడిచిపెడతాడని చెప్పడానికి లేదు. కానీ ప్రభు సరిచేసి బుద్ధి చెప్పి తీర్చిదిద్ది ఆయన తన కొరకు వారిని నిలబెట్టుకోవడానికి ఆశ కలిగిన దేవుడు. దానికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అని విడిచిపెట్టేవాడైతే లోకంలో పడి ఉన్నప్పుడే ప్రతి వారిని కూడా దేవుడు విడిచిపెడతాడు. అప్పుడే విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టేవాడు ఆయన కాదు. కొన్ని విషయాలు మనం దేవుని లేఖనంలో చదువుకుందాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన. 116వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము
ఆయన దృష్టికి విలువ కలది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని లేఖనంలో దేవుని మాటగా ఈ దినాన మనం ఈ మాటను తీసుకోవాలి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలా ఉందంటండి? విలువ అంటే అర్థం ఏంటి? చాలా 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 వాల్యుబుల్ అది. మనము మరణం అనేటువంటి విషయంలోకి వచ్చేసరికి కొంతమంది దాన్ని అపవిత్రమైన దానిగా భావిస్తూ ఉంటారు. ముట్టుకోకూడదు, అటువైపు చూడకూడదు, అటువైపు వెళ్ళకూడదు. చాలా వరకు ఇప్పటికీ మనలో కూడా కొన్ని ఆచార సంబంధ విషయాలు ఉండిపోయాయి. అలాగా ఆ మార్గంలో నుంచి వెళ్తే కాలు కడుక్కోవాలి, లేకపోతే తలారా స్నానం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. ఆయన దృష్టికి విలువైంది. ఎందుకు విలువైంది? దేవుని కొరకు తమ జీవితమును సమర్పణ కలిగినటువంటి వారు దేవుని భక్తులు. దేవుని కోసం ఎన్నో త్యాగములు చేసిన వారు, దేవుని రాజ్యము చేరడానికి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనిన వారు దేవుని భక్తులు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల దృష్టిలో హేళన చేయబడిన వారుగా కనబడచ్చు, మనుషుల దృష్టిలో విలువలేని వారిగా కనబడచ్చు. కానీ వారి జీవితానికి విలువ ఇచ్చింది ఎవరంటే దేవాది దేవుడు మాత్రమే. దానికి స్తోత్రం. ఒక మనిషికి మరొక మనిషి దగ్గర విలువ ఉండకపోవచ్చేమో, కానీ ఒక మనిషికి విలువ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన మాత్రమే విలువ ఇచ్చేవాడు. మనిషి ధనాన్ని చూసి, లేదా హోదాన్ని చూసి, అధికారాన్ని చూసి, కలిగి ఉన్న టాలెంట్ని చూసి మనిషి విలువ ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు వాటి దేనిని కూడా పట్టించుకోడండి. ఒక వ్యక్తి మారు మనసు పొందితే చాలు, ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగితే చాలు, ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఆ వ్యక్తికి విలువ ఇవ్వడానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. మనకు ఏం విలువ? మనం ఏం విలువ? మరణించిన వారంటే మనకు విలువ ఉండకపోవచ్చు. అంటే మరణించిన వారంటే మనకి విలువ ఉండకపోవచ్చు. కొన్ని రోజులు బాధపడతాం, కొన్ని రోజులు ఏడుస్తాం, వారు లేని లోటు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఒక వారం 10 నెల రోజులు గడిచిన తర్వాత వాళ్ళు కూర్చున్నటువంటి కనీస ఆలోచన కూడా ఎవరికి కూడా ఎవరైనా సరే మన జీవితాల్లో మనందరికీ కూడా అనుభవం ఉంది. మన కుటుంబాల్లో విలువైన వారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి లేని జీవితం మనకి ఇంకా జరగదు, ముందుకు వెళ్ళదు అనే ఆలోచన మనకి ఎన్నోసార్లు కలిగి ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే మనల్ని గురించినటువంటి ఆలోచన దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. మనల్ని గురించినటువంటి బాధ్యత దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశములో, ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ఎవరైతే నడిపించబడతారో వారి జీవితాలన్నీ కూడా దేవుని ఎదుట విలువైనవిగా మార్చబడతాయి. దేనికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ విలువైన వారుగా ఎప్పుడు మార్చబడ్డారంటే వారు దేవుని వైపు తిరిగినప్పుడు. నేను అంటాను ఏలియా మనము ఒకలాంటి వారమే, అబ్రహాము మనము ఒకలాంటి వారమే. భక్తి పరులు ఎవరైతే బైబిల్ గ్రంథంలో లిఖించబడిన వారై ఉన్నారో వారు మనము కూడా ఒకలాంటి వారమే. కానీ వారు కలిగి ఉన్న విశ్వాస జీవితానికి మనము కలిగి ఉన్న విశ్వాస జీవితానికి చాలా తేడా ఉంది. వారు దేవుడిని ఎంత దగ్గరగా చూశారో, వారు ఎంత ఎక్కువగా ప్రభువుని విశ్వసించారో అదే వారిని నీతిమంతులుగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఈ లోక విషయంలో కంటే కూడా, మనుషుల కంటే కూడా ఎక్కువగా ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభువుని మనం విశ్వసించినప్పుడు, ఆయనను మనం ఆశ్రయంగా చేసుకున్నప్పుడు దేవుడు ఇంకా 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 ఎక్కువగా నీకు సమీపంగా కనబడడానికి ఇష్టపడతాడు. దేనికి స్తోత్రం. తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడని వాక్యం చెప్తూ అని అన్నడు వాడు విడిచిపెట్టువాడు కాడు. తన ఎద్దుకు వచ్చి వాడు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదు. మనుషులకైతే రూపాలు అవసరం, ధనం అవసరం, ఏమండి, లేదా కులాలు అవసరం, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అవసరం. కానీ దేవునికి అవేమీ కూడా అవసరం లేదు. అతను ఒక వ్యక్తి, మనిషి అయితే చాలండి. దానికి స్తోత్రం కలిగినగా. దేవుని దృష్టికి చాలా విలువైంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు
తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను? వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను? వారిని మహిమపరచెను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. వాక్యం చెప్తుంది ఆయన మనకంటే ముందుగా, మనలో ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే మొట్టమొదటిది. దేవునికి మొట్టమొదటి జ్యేష్ఠత్వముగా యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో ఉన్నారు. ఆయనే మనకు బదులుగా, మనకు మారుగా ఈ లోకానికి శరీరధారిగా ఒక మనుషునిగా వచ్చాడు. వాక్యం చెప్తుంది ఆయన 100% దేవుడై ఉన్నాడు, 100% మనిషి అయి ఉన్నాడు. 100% ఆయన మనిషి, 100% ఆయన దైవత్వం కలిగిన దేవుడు. ఒక పక్కన ఆయన దేవుడై ఉండి శరీరధారిగా ఈ లోకంలో మనుషుడు ఎలాగో నడుచుకోవాలి, మనిషి మీద ఉన్నటువంటి శాపము, మనిషి మీద ఉన్నటువంటి పాప భారము, ఇవన్నీ కూడా ఆయన మీద మోపబడింది. ఒక దేవుడై ఉంటే ఆయన మీద అది మోపబడదు. ఆయన అందుకే ఏమై వచ్చాడంటే మనకు వలె రక్త మాంసములు గలవానిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనము రక్త మాంసములు కలిగిన వారమే మనుషులుగా ఎలాగైతే ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ రక్త మాంసములు కలిగే శరీరధారి లోకంలో జీవించారు. మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అదే ఆయనకు కూడా ఉన్నాయి. మనం ఎలాంటి ప్రేరేపణలు కలిగి ఉన్నామో ఆయన అదే ప్రేరేపణ కలిగి ఉన్నాడు. కానీ ఆయనకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆయన వాటన్నిటినీ కూడా జయించగలిగిన వాడు అయి ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడడానికి. ఏ స్వారూప్యం అండి? మనం ఆ హీరోని చూసి లేదా ఇంకో హీరోయిన్ చూసి నేను అలాగున్నానా ఎలాగున్నానా, బయట మార్కెట్లో కూడా బట్టలు అవి అమ్ముతారండి. ఒక ఫేమస్ సాంగ్ ఏమైనా ఉందనుకోండి, ఆ సాంగ్లో డ్రెస్ తీసి అమ్ముతారు కదా, అది మనం వేసుకుని ఏం ఫీల్ అవుతాం? నేను సౌండ్ బాబులో ఉన్నాను అవునా, లేకపోతే ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు అలాగా, ఇలా మనం ఆశించుకుని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు స్వరూప్యంలోకి మనం వెళ్ళాలని ఆయన కోరుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆయన నీతిమంతుడు. చెప్పండి ఒకసారి. యేసు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు. పాపులలో చేరక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఎవరికి కూడా శిక్ష వేసే మనసు లేనటువంటి వాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలిగిన దేవుడు. వారు ఎంత బలహీనులైనా ఎంత పాపులైనా వారిని ప్రేమించడానికి ఇష్టము కలిగినటువంటి మనుషుడిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయనకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన జీవించిన మార్గంలోనే, ఆయన వెళ్ళిన మార్గంలోనే ప్రజలందరూ కూడా రావాలి. అందుకే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నా. ఇక్కడ అదే రాస్తూ ఉన్నాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో. యెషయా గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది, భూమి పునాదులు వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. భూ దిగంతములలో నుంచి, దాని కొనల్లో నుంచి మనల్ని పిలుచుకున్నాడు. నేను ఒక గొప్ప విషయం చెప్తాను, ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ముందుగానే ఎరిగి ఉన్నాడు. చెప్పకూడదు సార్. సంతోషింపదగినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. సంతోషింపదగినటువంటి విషయం ఏంటంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. గొప్ప గొప్ప మనుషులు, రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీస్ మన పేరు పిలిస్తే ఎంత ఆనందపడతామో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభుకి నీ పేరు తెలుసు అంటే చాలా సంతోషం అండి. వారు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన నిన్ను మర్చిపోడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాను. తల్లి గర్భములో పిండమై ఉండగానే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడు ఆయనే. దేనికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి వెళ్ళడానికే మనం దేవుని సంఘానికి వస్తున్నాం. దేవుని సంఘంలో దేవుని వాక్యం చేత చెక్కబడడానికి ఏంటో తెలుసా? దేనికి కారణం అనుకుంటాం? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన స్వరూపంలోకి మనం వెళ్ళాలి. ఆయన వల్లే మనం మార్చబడాలి. రూపాంతరపు అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు కలిగిన లక్షణాలు మనం కూడా కలిగి ఉండడానికి ఒకటొకటిగా మనలో ఉన్నటువంటి వ్యతిరేకతలన్నింటినీ కూడా మనం తీసివేసుకోవాలి. అప్పుడు ఆయన స్వరూపం మనలోకి వస్తుందండి. దేనికి స్తోత్రం కలుగునగా. ఒక వ్యక్తి ఒక రూపాన్ని చేయాలంటే, ఒక శిల్పాన్ని చెక్కాలంటే మట్టి మొత్తం తీసుకున్నప్పుడు ఆ మట్టిలో రాళ్ళు కూడా ఉంటాయి. ఉంటాయా? గాజు బింకులు ఉంటాయి, చెత్త పేపర్లు ఉంటాయి, కవర్లు ఉంటాయి. వాటితో మంచి స్వారూప్యం, మంచి బొమ్మ చేయగలుగుతాడా? ఒక మంచి పాత్ర చేయగలుగుతాడా? చేయలేడు. వాటిలో ఉన్నటువంటి మలినాన్ని అంతా కూడా తీసి పడవేయాలి. పనికిరాని చెత్త అంతా కూడా తీసి పడవేయగలిగితే మంచి స్వారూప్యము తర్వాత చెక్కగలుగుతాం. అలాగే దేవుని మందిరంలో దేవుని వాక్యం చేత మనం కడగబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మనం నడిపించబడమే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరొక మనిషిని 30 వచ్చిన చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలుచుకున్నాడు. ఎవరినైతే దేవుడు నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు. ఎక్కడికి? ఆయన మందిరంలోకి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో మన గొప్ప విషయం కాదు. మనలో ఉన్న టాలెంట్ని బట్టి ప్రభు పిలుచుకున్నాడని కాదు. మనం ఏదో గొప్పవారమనో, నీతిమంతులమనో, మన వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయనో కాదు. ఆయన నిన్ను దేవుని స్వరూప్యంలో చూడాలని ఆశ కలిగాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిన్ను నిర్ణయించుకున్నాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్పలో ఉన్నటువంటి స్థితులలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ఆ స్థితిలో ఉన్నాడు. ఎవరిని కూడా ప్రేమించాడు. ఎవరు కూడా ఆ వ్యక్తిని గురించి ఆలోచించరు. కానీ దేవుడు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే ఇష్టపడ్డాడు, పిలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. తర్వాత ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. పిలిచిన వ్యక్తిని ఏం చేశాడు? అబ్రహాం ఎప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు? 75 సంవత్సరాల వరకు అతను నీతిమంతుడు కాదు. వాక్యం చెప్తుంది అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. ఎంతో మంది పిలువబడుతున్నారు. ఎంతో మందికి దేవుడు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దినమెల్ల చేతులు చాచి నా పిల్లలారా నా దగ్గర రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. కానీ ఎంతమంది దగ్గర రాగలుగుతున్నారు? ఎవరైతే ఆయన మాటను విశ్వసించి, ఎవరైతే ఆయన పిలుపుకు లోపడి ఆయన దగ్గరకు వస్తారో ఆయన వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. దేనికి స్తోత్రం. లోకం అంతా కూడా ఆ వ్యక్తి మీద నేరారోపణ చేసిన యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుంది. ఎంత అవినీతిమైనటువంటి మాటలు మన మీద వారు నేరారోపణ చేసినా సరే దేవుడు వాటి దేనిని కూడా లక్ష్య పెట్టరు. ఎందుకంటే ఆయన రక్తములో ఆయన కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నీతిమంతులుగా మార్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? తన మహిమను చూపిస్తాడు. ఆయన మహిమలోనికి తీసుకువెళ్తాడు. ఆయన ముఖ్య కారణం ఏంటంటే ఒక మనిషి మరణించిన తర్వాత మహిమలోకి రావాలి. ఏంటి ఆ మహిమ? యేసుక్రీస్తు ప్రభు అనే మహిమలోకి రావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి మనం? చాలా మందికి మరణం అంటే చాలా భయం ఉంది. అవునా కాదు? ఎంతమందికి భయం? ఆ మరణం అంటే భయమే లేదండి. దాన్ని తీటుగా నుంచుంటా, ఎదురుగా నుంచుంటా. మరణానికి నేనంటే భయం, అది నన్ను చూస్తే బారిపోద్ది. ఇలాంటి డైలాగ్, సినిమా డైలాగ్ చాలా ఉన్నాయి. అంటే అది వచ్చేటప్పటికి ఎవడైనా సరే లొంగిపోవలసిందే, ఎవరైనా సరే. కానీ మరణమునే మృంగివేసిన వాడు ఒకడు ఉన్నాడు. దానికి స్తోత్రం. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. మరణమునే మృంగివేశాడు. మరణం ఆయన మింగడానికి ప్రయత్నం చేసింది. మరణాన్ని మృంగి 3వ దినాన మృత్యుంజయునిగా లేచి ఉన్నాడు. ఆయన ఎట్టి రీతిగా లేచాడో ఆయనను విశ్వసించిన వారు కూడా అదే రీతిగా ఒక రోజున లేపబడతారు. అదే నిరీక్షణ మనలో ఉంది. శరీర సంబంధంగా మనం మరణించవచ్చు, అయితే ఒక రోజున మరలా మనం తిరిగి లేకపోతున్నాం. మనల్ని ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మరలా ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు వెంట పెట్టుకు రాబోతున్నాడు. దీనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందా? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? పిల్లల కోసం బ్రతుకుతారు కొంతమంది,
భార్య కోసం బ్రతుకుతారు, భర్త కోసం బ్రతుకుతారు. నువ్వే నా సర్వస్వం, నువ్వే 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 నా గుండెకాయ, నువ్వే నా గొరకాయ, నువ్వే నా మెడకాయ, ఎన్ని అంటావునా? కానీ ఎవరి కోసం బ్రతకాలంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మొదటి ప్రేమ, నీ మొదటి స్థానం దేవునికి మాత్రమే. అప్పుడు తర్వాత ఎవరైనా. దేవుని కంటే ఎక్కువగా దేనికి కూడా మనం విలువగా ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైంది. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరాలు మారిన, యుగాలు గడిచిన ఆయన ప్రేమ ఎన్నడూ కూడా మారదు. కనుక మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినా. అందుకే భక్తుడైన పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తు, చావైతే. వాళ్ళు చనిపోయినా ఎవరి కోసం చనిపోవాలి? యేసు ప్రభు కోసం. చాలా మంది దేనికోసం చచ్చిపోతూ ఉంటారు, దానికోసం, వాడి కోసం పేకలు కోసేసుకుంటారు, చేతులు కోసేసుకుంటారు, యాసిడ్ కోసేసుకుంటారు. వేస్ట్ అయ్యండి. నేను అంటాను, ఎవరైనా చచ్చిపోవాలని కోరుకుంటే మీకు ఒక 4-5 కరపత్రికలు ఇస్తాం. ఏమండి వేస్తాం. చాలా ప్రాంతాలు ఇంకా యేసు ప్రభుని ఎరగని స్థలాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళండి చాలు. ఎలా చచ్చిపోవాలని డిసైడ్ అయ్యారుగా. అదే మీరు ఆత్మహత్య చేసుకున్నారనుకో నరకానికి పోతారు. అదే ప్రభు కోసం చచ్చిపోయారనుకో నీ కోసం 100 మంది వేలాది దేవదూతలు ఎదురు పంపిస్తాడండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హతసాక్షి అనే పేరు వచ్చేది నీకు. నీ పేరు ప్రపంచం అంతా మొన్న ఒక ఆయన చంపేశారో చచ్చిపోయారు, అది అందరికీ తెలుసు. కానీ ఆయన పేరు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? అమెరికా దాకా వెళ్ళిపోయింది. దేనికి స్తోత్రం. అమెరికా ప్రెసిడెంట్ కూడా కదిలేడు. దేనికోసం కదిలేడు తెలుసా? హతసాక్షి. యేసు ప్రభు యొక్క అపోస్తుల గుంపులో ఒక వ్యక్తి చేర్చబడ్డాడు, హతసాక్షుల గుంపులో ఒక వ్యక్తి చేర్చబడ్డాడు. మనుషులకు అది విలువ ఉండకపోవచ్చు, అది రోడ్డు మీద కుక్క పిల్లలు పడేసినట్టు, పంది పిల్లలు పడేసినట్టు చూడవచ్చు. కానీ వాక్యం చదువుతున్నాం కదా, యెహోవా భక్తుల మరణము ఎదుర్కోవడానికి ఎవరు వస్తారు తెలుసా? ప్రభు యేసు ప్రభు వారే వస్తారు. యేసు క్రీస్తే వచ్చి హత్తుకుని ఆయన రాజ్యానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి యెహోవా భక్తుల మరణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. నీ మనసులో ఒక దృఢత్వము రావాలి, ఒక మనసు నీకు ఉండాలి. ఏంటంటే నేను ప్రభు కోసమే బ్రతకాలి. చచ్చిపోతే ప్రభు కోసం. చాలా మంది శ్రమల కోసం, అప్పుల కోసం, బాధల కోసం, అసలు దానికోసం మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మన కొరకు ఉత్తరవాది ఒకడు ఉన్నాడు, మన కోసం విజ్ఞాపన చేయడానికి మన ప్రభు ఉన్నాడు. మనల్ని లేవనెత్తడానికి, సమకూర్చడానికి, తిరిగి కట్టడానికి ఆయన సమర్థుడు. దానికి స్తోత్రం. నువ్వు ఆ మాట విశ్వసించగలగాలి. ఏది ఏమైనా ఆయనకి స్తోత్రం. ఏదేమైనా నా దేవుడు చూసుకుంటాడు. ఈ మనసు నీలోకి రావాలి. ఆఖరి మాట చూసుకున్నా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతా. తోటి పెద్దలను 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, దేవాది దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు. పరలోక రాజ్యం ఎవరిది? దేవుందా నీదా? పరలోక రాజ్యం దేవుందా నీదా? అలా ఎవరు మాట్లాడట్లా. పరలోక రాజ్యం దేవుందా నీదా? చెప్పండి అమ్మా. దేవుందా నీదా? దేవుందా అన్న చేతులు ఎత్తండి ఒకసారి. సరిగ్గా ఎత్తండి. చేతులు తెచ్చారా? ఇంటి దగ్గర కూరలు వండుతున్నాయా, ఉల్లిపాయలు పోతున్నాయా?
పరలోక రాజ్యం దేవుని దాని చేతులు ఎత్తాను సరిగ్గా పూర్తిగా ఎత్తాను, నాకు కనబడట్లే. పరలోక రాజ్యం దేవుంది కాదన్న కూడా ఎత్తండి. మొత్తానికి ఎత్తట్లేదు, ఎవరు తెలియక ఎత్తలేదా? అంతేనా? దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం మంది. అందరు చేతులు ఎత్తారు. అక్క ఎవరిది పరలోక రాజ్యం? ఆయన మన కోసం తయారు చేసేది. ఎవరి కోసం? ఆయన కోసం ఏం చేసుకోలేదు. ఆయన కోసం ఏదైనా చేసుకున్నాడంటే అది నిన్నే చేసుకున్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి. ఆయన కోసం ఏదైనా చేసుకున్నాడంటే అది నిన్ను నన్నే చేసుకున్నాడు. పరలోక రాజ్యం ఆయన నథింగ్. అసలు పరలోక రాజ్యం కోసం ఆయన కాదు, మన కోసమే ప్రభు. దేనికి స్తోత్రం. పరలోక రాజ్యం ఎవరి కోసం అంటే మన కోసం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, కడవరి కాలం ముందు బయలుపరచబడడానికి సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మన కోసం దాన్ని జాగ్రత్త పెట్టాడు. ఇప్పుడు లేవు కానీ పూర్వీకులు ఏం చేసేవారు? ఆస్తులు సమకూర్చేవారు. ఎవరి కోసం? ఏమండి? పిల్లల కోసం. అవునా? ఒక్కసారి పేరు మారిన తర్వాత అది ఎవరిది అయిపోద్ది? ఒక్కసారి పేరు మారిన తర్వాత అది ఎవరిది అయిపోద్ది? ఎవరిది? ఫర్ సపోజ్ మా తాత అప్పుడు దాకా ఒక 10 ఎకరాల ఆస్తి కలిగి ఉన్నాడు. నా మీద ప్రేమ ఎక్కువైపు 10 ఎకరాలు నా పేరు మీద రాశాడు. నెక్స్ట్ మినిట్ నుంచి ఆ 10 ఎకరాల మీద ఏమన్నా ఉంటుందా హక్కు? ఎవరిది? దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎప్పుడో రాశాడు మాకు. ఆయనది కాదు అసలు. ఆయన దానికోసం ఆలోచన లేదండి. కనుకే ఆయన ఉన్నతమైన మహిమను కూడా విడిచిపెట్టి మన కొరకు ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం. ఆయన రాకపోయి ఉంటే అది మనకు వచ్చేది కాదు. ఆయన రాకపోయి ఉంటే మనం నీతివంతులుగా అయ్యేవాళ్ళం కాదు. ఆయన రాకపోయి ఉంటే ప్రభు మన మీదకి వచ్చేది కాదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరలోక రాజ్యం కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుని కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలా? చిన్నపిల్లకి చెప్పులు కొట్టండి ఒకసారి. షారోన్కి వస్తే చెప్పులు కొట్టమన్నారు. ఇష్టం ఆ పిల్ల అంటే ఇష్టం లేదు మీకు? గట్టి కొట్టండి. ఆ చిన్నపిల్లకు ఉన్న బుర్ర కనీసం ఒక అంగుళం మనకున్న చాలండి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లకి అర్థమైంది ఏం కావాలి మనకి? యేసు ప్రభు కావాలా? పరలోక రాజ్యం కావాలా? ఏమండి? మనం ఏమనుకుంటాం? పరలోక రాజ్యం కాదు. అసలు ఆయన లేకపోతే పరలోక రాజ్యం ఎందుకు అంటా నేనైతే. యేసు ప్రభు లేకపోతే అవన్నీ మనకి ఎందుకండి? యేసు ప్రభు లేకపోతే మేడలుంటే ఉపయోగమే ఉందండి. యేసు ప్రభు లేకపోతే మిద్దులుంటే ఉపయోగమే ఉందండి. యేసు ప్రభు లేకపోతే ఆస్తులుంటే ఉపయోగమే ఉందండి. యేసు ప్రభు ఉంటే ఏదైనా మనకున్నట్లే. అని లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆఖరిగా ఒక వచన భాగాన్ని చూపిస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పిందేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. దానికి స్తోత్రం. మనకంటే ముందైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికి. దాన్ని చెప్పాం కదా, ప్రభువు కావాలా పరలోక రాజ్యం కావాలా?
ఏమండి? ప్రభువే కావాలి. దేవునికి స్తోత్రం. మన వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రభు దగ్గరికే వెళ్ళారు. రేపు పొద్దున మనం ఎవరితో ఉంటాం? సదాకాలము. దేవునికి స్తోత్రం. సదాకాలం. ఈ లోకంలో బాంధవ్యాల సంబంధాలు ఉంటాయి చూసారా? పిల్లలు పుట్టిన తర్వాత ఒక 20 నాకు తెలిసి గట్టిగా 14-15 సంవత్సరాలు మాత్రమే మన దగ్గర ఉంటారు. తర్వాత చదువుల కోసం వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా? అవునా కాదా? ఇప్పుడు చదువుల కోసం ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారా? చెప్పరేమ్మా. చదువులు అయిపోయిన ఉద్యోగాలకు ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారా? కేవలం ఎంతవరకు మీ బంధాలంటే 15 సంవత్సరాలు. తర్వాత మీరు ఆ వాడికి లేదా ఆమెకి ఒక బంధాన్ని కట్టబెట్టాలని చెప్పి ఒక 23-22 సంవత్సరాలు కట్టబెడతారు. తర్వాత మొత్తానికి బంధం ఏమైపోయింది? కనుక మనతో సదాకాలం ఉండేది ఎవరైనా ఉన్నారు అంటే మన తల్లి కాదు, మన తండ్రి కాదు, మన కుమారుడు కాదు, మన కుమార్తె కాదు, కానీ దేవుడు మాత్రమే సదాకాలము మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలనుకుంటే నేను అంటాను, యేసయ్య మీద తప్ప మరి ఎవరి మీద కూడా ప్రేమ పెంచుకోరు. ప్రేమించండి, ప్రేమించమని చెప్పట్లా, ఉజ్జని చెప్పట్లా, ప్రేమించండి. కానీ ప్రేమ పెంచుకునే విషయంలో యేసు ప్రభు వారు మాత్రమే అర్హుడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా నీతో పాటు ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేశాలు దాటినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు నీకు తోడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా సదాకాలం మనం ఉండాల్సింది ఎవరితోనంటే యేసు ప్రభుతో మాత్రమే. కనుక ఆయన మనలను ప్రేమించిన రీతిగా మనం ఆయన ప్రేమించడానికి అవకాశం తీసుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన కృపను అర్థం చేసుకోవాలి. ప్రభువారముగా బ్రతికినను ప్రభువారముగా ఉండాలి, చనిపోయినా కూడా ప్రభువారమై ఉండాలి. ప్రభు అట్టి ప్రేమ చేత మన హృదయాలు నింపి ఆయన కొరకు మనందరినీ కూడా సమకూర్చును గాక. ఆమేన్. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా లేఖన గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాల్ని దైవజనులు ఇప్పటికీ చాలా విషయాలు తెలియపరిచారు. నేను కూడా వాక్యం చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ కొన్ని విషయాల్ని సాక్షార్థంగా, అలాగే కొన్ని విషయాలు తల్లిగారి గురించి కూడా మాట్లాడుకుంటూ ఈ యొక్క కూటాన్ని మనం ముగింపులోకి తీసుకెళ్ళని ఆశిస్తున్నాను. కీర్తన పాడదాం, ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని ముగించుకుందాం. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనే, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నిష్క్రమే మిగులుచుండినా,
నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో కొన్ని జ్ఞాపకార్థమైన మాటలు నేను కూడా మాట్లాడి ఆశిస్తున్నాను. పిల్లరా, పర్రెడ్డి లక్ష్మి గారు మాకు పెద్ద అత్తయ్య గారు అవుతారు. అనగా మా అత్తయ్య గారు యొక్క తోటికోడలు ఆవిడ. మరి నాకు వివాహమైన కొత్తలో, అనగా నేను పర్రెడ్డి సత్యావతి గారి యొక్క రెండవ కుమార్తెను వివాహం చేసుకున్నాను. అది మా ప్రేమ వివాహం. ఆ టైంలో మా వివాహానికి చాలామందికి మేము కబుర్లు చేసాం. చాలామంది ఏం చెప్పారంటే, అలాంటి వాళ్ళ దగ్గరికి మేము రాము అని చెప్పేశారు. చాలామంది తిరస్కరించారు. కానీ ఆ టైంలో మరి పర్రెడ్డి లక్ష్మి గారు, అలాగే వారి భర్త గారు, వారు మమ్మల్ని విడిచిపెట్టక ప్రారంభం నుండి కూడా మరి ఎంతో ప్రేమించినటువంటి మనిషి. శత్రువులు ఎలాగైతే మర్చిపోకుండా ఉంటామో, దానికంటే ముఖ్యంగా ప్రేమించే వాళ్ళని ఎప్పటికీ జీవితకాలంలో ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి చాలా మంది ఉన్నప్పటికీ ఆ బిడ్డలు ఇద్దరు కూడా మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తుండేవారు. మరి ఆవిడతో ఉన్న కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఇక్కడ నేను సాక్ష్యం సమయం, నేను కూడా కుటుంబ సభ్యుడినా కాబట్టి నేను ఆ మాటలు తెలియపరుస్తాను. మరి వివాహం అయింది. ఆ తర్వాత మా జీవితాల్లో మరి వారి కుటుంబ సభ్యులే వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళడం కూడా మేము చూస్తుండేవాళ్ళం. వారికి ఒక కుమారుడు ఉండేవారు. మరి నాకు తెలియక ముందుగానే ఆ బిడ్డ చనిపోయినట్లు వారు తెలియపరిచారు కొన్ని కారణాల చేత. మరి ఆ తర్వాత చాలా విషయాల్లో మరి మా పెద్ద మావయ్య గారు శరీర సంబంధంగా బలహీన అయిపోయాడు. అయినా ఆ తర్వాత ఈవిడే, అనగా పర్రెడ్డి లక్ష్మి గారే చాలా కష్టపడుతూ ప్రయాసపడుతూ బిడ్డలు కూడా మరి ఆ బిడ్డ భర్తను పెంచుకునే విషయం కూడా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆవిడ బెక్కవల నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మా వదిన గారు అనగా సత్యగౌరి గారిని ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి అక్కడే ఆ బిడ్డ పెరిగినట్లుగా నేను వింటూ వచ్చాను. మరి పర్రెడ్డి లక్ష్మి గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆ బిడ్డకి లేకపోయినా చాలామందికి పెట్టడానికి ఇష్టపడే ఒక గొప్ప మంచి మనిషి. కోపం, తాపం మరి ఇవన్నీ సహజంగానే అందరికి ఉన్నట్టుగానే ఆవిడకి ఉన్నాయి, దాన్ని పక్కన పెడదాం. ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆమె తన చేయి బలహీనమైనా సరే మరి ఏ పైన చేయడానికి ముందుకు వెళ్తూ ఉండేది. మరి ఎవరు పిలిచినా నాకు తెలిసి నేను చూస్తుండేవాడిని కూడా, అది ఫంక్షన్ అయినా అది ఏదైనా మంచి అయినా చెడైనా మరి అందరికంటే ముఖ్యంగా ముందుగా వెళ్తున్నటువంటి అనుభవాలు ఆవిడ నేను చూస్తుండేవాడిని.
ఒకసారి నాకు గుర్తుంది, ఇక్కడ తుని దగ్గర ఏదో ఒక ఊరది, బంధువులు శ్రీని అని చెప్పి అతని యొక్క వివాహం, అదేదో పేరు ఉంటుంది, అదేం పేరండి మీకు తెలుసు? మొలుగుపూడి అవును. ఆ ములుగుపూడి చాలా దూరం అది. మరి ఆ ప్రాంతానికి మరి వాళ్ళు వచ్చేసారు. నేను వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డాను, ఏంటంటే ఎంత వయసులో కూడా మీరు ఎలా వచ్చారంటే, పిలిచారు కదా బాబు మనవాళ్లే కదా అనే మాటలను వాళ్ళ దగ్గర నుంచి విన్నాను నేను. మరి ఎందుకు ఈ మాట చెప్పానంటే పిల్లరా, ఆమెకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే, ఎవరు ఎక్కడి నుంచి నా అని పిలిచినా చక్కగా ఆ బిడ్డ లేకపోయినా, ధనము లేకపోయినా, సహాయం లేకపోయినా, బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, తీసుకెళ్లేవారు లేకపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా మా బిడ్డ వెళ్తూ ఉండేది. సరే, ఆయన కూడా కాలం చేశారు. ఆ తర్వాత అక్కడ కొన్నాళ్ళు అక్కడే ఉంది ఆవిడ కష్టపడుతూ. ఆ కష్టంలో గడవక చాలా ఇబ్బందులు పడుతూ, ఆర్థికంగా కూడా అక్కడక్కడ రుణాలు అప్పులు చేయడం కూడా చేస్తూ ఉండేది. ఇక వీళ్ళు తట్టుకోలేక మా పెద్ద అత్తయ్య గారు మా అత్తయ్య గారు వీళ్ళు కలిసి, సరే అక్కడ ఆవిడ ఒక్కతే వదలడం మంచిది కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొన్ని రుణాలు తీర్చేసి వెంటనే ఇక్కడ తీసుకొచ్చారు. అప్పటి నుండి నా దగ్గర మరి ఒక విశ్వాసగా మాత్రమే కాదు కానీ ఒక బంధువుగా కూడా ఆ బిడ్డ నాకు బాగా తెలుసు. చిన్న మాట, ఈ రోజుల్లో వర్షం వస్తే చాలా మంది ప్రార్థనలకు వెళ్ళరు, ఎండ బాగా కాస్తే ప్రార్థనలకు రారు. అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరం లేకపోతే ఇంకోలా ఉంటారు దేవుడి దగ్గర. ఆవిడ గొప్ప లక్షణం చెప్పన, మీ అందరికీ అనకూడదు కానీ కొద్ది తెచ్చుకోవాలి ఆలోచన. ఏంటో తెలుసు ఆవిడకున్న గొప్ప బుద్ధి ఏంటంటే, ఏది ఏమైనా లేవలేని పరిస్థితిలో ఉన్న మందిరానికే కాదు ఎక్కడికైనా ప్రార్థన కోవడానికి వచ్చేది. బెక్కువల్లో మేము ఉన్నప్పుడు పగలంతా పని చేసుకొచ్చి సాయంత్రం గంటన్నర చర్చిలో ప్రార్థన ఉందంటే వెళ్ళిపోయింది. నేను అప్పటికి అనేవాడిని, ఏమంటే మీరు పొద్దు నుంచి కష్టపడ్డారు కదా ఇంకెందుకు లేండి అంటే, లేదబ్బాయి వెళ్ళాలి, అయ్యో ఒక గంట ప్రార్థనలో ఉండాలి అని చెప్పి గొప్ప లక్షణం. పెద్దల నుండి ఈరోజు మీకు ఒక విషయాన్ని నేను ప్రబోధిస్తున్నాను, ప్రేమకు ప్రకటన చేస్తున్నాను. భక్తి చేయండి. ఎలాంటి భక్తి అంటే, ఒక మాట తెలుస్తారు బైబిల్ గ్రంథంలో నుండి, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవగలిగితే చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచివాడును కాను. చాలు, సరిపోద్దండి. కీర్తనకారుడు లేదా గ్రంథకర్త మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను యెహోవాను అనుసరిస్తున్నాను. క్రైస్తవులారా, ప్రభుని ఎరిగిన మనుషులారా, మీరు ప్రభుని అనుసరించాలి. రెండవది, భక్తిహీనులైపోయి దేవుణ్ణి మీరు విడిచిపెట్టకూడదు అని దాని ఒక భావం. మీకు కూడా ఈ విషయం ఎందుకు చదివించానంటే, ఈ రోజుల్లో దేవుణ్ణి అనుసరించే వాళ్ళు తక్కువైపోయారు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తక్కువైపోయారు, బలమైన భక్తి చేసే వాళ్ళు మరుగైపోతున్నారు, దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. కారణాలను అడగక్కర్లొద్దు, మన అందరికి చాలా విషయాలు తెలుసు. ఈ విషయం నేను మాట్లాడిన కానీ ఆమెలో నేను చూసిన విషయం ఏంటంటే, ఆమెకి కుమారుడు చనిపోయాడు, ప్రభుని విడిచిపెట్టలేదు. భర్త చనిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అలాగే పెరాలసిస్ వచ్చింది ఆమెకి, పరిలక్ష్మి గారికి, ప్రభుని విడిచిపెట్టలేదు. అలాగే ఎక్కడికి వచ్చింది, కొత్తగా ఈ మధ్యన ఒక 4 నెలల క్రితం 3 నెలల క్రితం అనుకుంటా కాలు ఇరిగిపోయింది, అయినా ప్రభుని విడిచిపెట్టలేదు. ఆ మంచం మీద ఉండి మరి నన్ను రమ్మని ప్రార్థన చేసుకుంటుండేది. నేను 1-2 సార్లు వచ్చాను అంతే. అయినా కూడా ఆఖరి దినాల వరకు నేను చూడగలిగితే, సోమవారం రాత్రి నేను అక్కడికి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక చంటి పిల్లలాగా చేతులు ఇచ్చేస్తుంది, నాకు ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పి. అంటే ఈమెలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే, ఆమె జీవితంలో ఏది ఏమైనా ప్లస్ ఆర్ మైనస్, అది ఏ జరిగినా ప్రభుని విడిచిపెట్టలేదు ఇవిడ. కనుకనే ఈరోజు చాలా ఆనందపడవలసిన గొప్ప విషయం ఏంటంటే, నమ్మకమైన విశ్వాసి దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. 90వ కీర్తన అంటాడు, నరులారా తిరిగి రండి అని సెలవీయగా, దేవుడు తన ప్రజలు పిలుచుకున్నప్పుడు తన ప్రజలు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళరు. దేవుని ప్రజలని దేవుడు తీసుకెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఆమె భక్తిని ఏం చేసిందంటే భక్తిహీనురాలైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి తిరగలేదు, కానీ దేవుణ్ణి బలహీనతలో కూడా పరిస్థితులు బాగోలేకపోయినా కూడా దేవుని పట్టుకుని బతికి ఏం సంపాదించింది పాస్టర్ గారండి? ఊరుకోండి పాస్టర్ గారు, మీరు బాగా చెప్తారు, మీకు ఏం తెలుతుందండి, మీరు ఇలా దీని మీద బతికేవాళ్ళు కదండి, మాకు గడవదండి అనుకునే వాళ్ళకి ఒక చిన్న మాట. ఆమె సంపాదించలేదు. సంపాదించడం పక్కన పెడితే ఇంకా కొన్ని నష్టాలు బిడ్డ చూసింది. అయితే ఒక్క మాట చెప్తాను, గుర్తెట్టుకోండి. దేవుణ్ణి మనం నమ్ముకున్నామంటే ఆ నమ్మకంలో దేని బట్టి నమ్ముకున్నామో ఆ పునాది చాలా అవసరం. ఆ పునాది చాలా అవసరం. ఒక గ్రంథకర్త అద్భుతమైన మాట మాట్లాడతాడు. అంజూరపు చెట్లు ద్రాక్ష గెలలు రాకపోయినా, మా పంట ఫలించకపోయినా మేమింకను యెహోవాని స్తుతిస్తాము అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, పరిలక్ష్మి గారిలో నేను బాగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మేము కొన్ని కోటలకు వద్దని వాళ్ళం, మీరు ఏమొస్తారని అంత దూరం నేసపడిపోతారంటే బాధపడిపోయేదేవిడే. మరి అలాంటి గొప్ప నమ్మకమైన మనిషి. మరి సత్యగౌరి గారు వారి కుటుంబాలు ఆ బిడ్డ పరిచయం చేశారు. మంచం పెట్టిన వ్యక్తికి పరిచయం చేయడం అంటే మాటలేం కాదు, అంత ఏదో పక్క నుండి మనం డైలాగ్ చేసినంత తేలికేం కాదు. చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఒక చంటి పిల్లలలాగా వాళ్ళని మనం అన్నీ చేసి పెట్టాలి. సరే, ఆ బిడ్డలు చేస్తూ ఉండగానే ఇలాగా పాపం దేవుడు ఆ భారం చూడలేక, వీళ్ళ భారం కూడా చూడలేక, ఆ బిడ్డ పడిన భారం కూడా చూడలేక ప్రభు ఏం చేశాడంటే ఆ బిడ్డని పిలుచుకున్నాడు. ప్రభు దగ్గరికి ఆమె చక్కగా వెళ్ళిపోయింది. చిన్న బాధ ఏంటంటే, పరిలక్ష్మి గారు బెక్కువల్లో కానీ ఇతర ప్రాంతాల్లో బ్రతికినప్పుడు చాలా మంది దగ్గరికి రావడం నేను చూస్తున్నామండి. చాలా సంఘస్థులే కాదు, బంధువులే కానీ, ఇరుగుపోరే కానీ, స్నేహితులే కానీ చాలా మంది దగ్గర ఆవిడ వెళ్తూ ఉండేది. ఆవిడ ఇంట్లో చిన్న గిఫ్ట్లు ఎక్కువ ఉంటూ ఉండేది. ఏంటండి అంటే, వాళ్ళ పెళ్లి వచ్చాను, వాళ్ళ బర్త్డేకి వెళ్ళి వచ్చాను, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అంటుండే. అది పనిచేసుకున్నారు అనుకున్నది వేరే విషయం. ప్రతి ఒక్కరికి సమాధానంగా వెళ్ళి మనిషి దగ్గరికి చనిపోయిన తర్వాత పెట్టుమోయడానికి నలుగురు ఉన్నారు. అది కూడా వాళ్ళ చిన్న అబ్బాయి గారు, ఎవరు దైవజనుడు ప్రకాష్ గారి యొక్క కుమారులు, మా బావగారు, ఆయన వచ్చారు. ఆయన బలహీనుడైన ఆయన వైజాగ్ ప్రాంతంలోంచి ప్రార్థన చూసుకున్న బిడ్డ వచ్చారు. తర్వాత మన సంఘపేటలో బాధ అనిపించిందండి. ఆవిడ బ్రతికినంత కాలం కూడా నా ఓళ్ళు నాకు కొట్లాడింది. చాలా మంది పేర్లు కూడా చెప్తూ ఉండేది దగ్గర. అవన్నీ ఎత్తితే మీరు కలహాలుగా పెడుతున్నారేమో అనుకుంటారేమో, కానీ చివరాఖరికి ఆవిడకి మిగిలింది ఎవరై అంటే దేవుని సంఘ ప్రజలే ఆమెను మోసుకెళ్లారు, మట్టిలో కలిపారు. ఈరోజు ఈ కోటలో కూడా వాళ్ళే ఎక్కువగా అధికంగా ఉన్నారు. ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తారు. సర్వలోకములు సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకోవడం వల్ల వచ్చేదేం లేదు. బ్రతికొండగానే ఒక గొప్ప దైవ సంభూతుడని యేసును సంపాదించుకోండి. ఆ యేసు ఇచ్చే గొప్ప సంఘాన్ని సంపాదించుకోండి. ఆ సంఘంలోనే బ్రతకండి, ఆ సంఘంలోనే పరలోక రాజ్యం వెళ్ళిపోయండి. అంతకన్నా గొప్ప భాగ్యం లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ఈరోజు ఆదరణ కూడా, ఏ ఆదరణ, ఎలాంటి ఆదరణ? ఒక ఆదరణ ఉందండి బైబిల్లో. దశలో రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇదిగో, మీరు నిద్రించుతున్న వారి కోసం మీరు దుఃఖపడద్దు. మరి ఏం చేయాలి? ఒకరొకరు మీరు ఆదరించుకోండి. ప్రభు ఎలాగైతే పరలోకం వెళ్ళాడు, అలాగుననే మరలా తన ప్రజల కొరకు మధ్యాకాశం రాబోతున్నాడు. ఆ మధ్యాకాశం వచ్చినప్పుడు బూర శబ్దం వినబడుతుంది. ఎవరైతే భూమి మీద విడవబడిన వారు, పరిశుద్ధులుగా దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, విడవబడిన వారిని ప్రభు పిలుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, మనకంటే ముందు నిద్రించిన మన పితరుల దగ్గరికి మరలా కలుసుకునే గొప్ప భాగ్యం దేవుడు క్రైస్తవుడికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మన పితరుల్ని మనం మరలా కలుసుకుంటాం. అది దేవుడు ఇచ్చిన గొప్ప అర్హత, గొప్ప భాగ్యం. పిల్లారా, అయితే ఒక మాట చెప్తాను, మన్న మీద మరలా ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా మన్న అయిపోద్ది. కానీ మన్ను చేసిన వాడిని, మన్నులోంచి మనిషిని చేసినటువంటి దైవ సంభూతుల్ని నువ్వు బలముగా పట్టుకోగలిగితే పిల్లారా, ఆ దేవుడు నేను మన్నుకు విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మహిమలో చేర్చే దేవుడని యేసుక్రీస్తు నామములో ప్రకటన చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. పిల్లరా, ఒక చిన్న మాట చెప్తూ నేను ప్రార్థన చేస్తాను. ఏంటి మాట అంటే, ఆవిడ ఎలగలేదు, కానీ ఆవిడ మిగిల్చినటువంటి అనేక అనుభవాలు మనకున్నాయి. అందులో శ్రేష్టమని మనం తీసుకుని ఆమె వేసిన మంచి పునాది మార్గాలు మనం ఎప్పుడు కూడా గైకొనచ్చు. దేవుని దగ్గర ఇలాంటి భక్తి చేస్తే మంచి పరిస్థితులు మనం కూడా చేర్చబడతామని ఆలోచన చేస్తూ, ఆమె కంటే ఎక్కువమైన భక్తి చేసి, రేపు దినాన మనకు కూటమి పెడతారు ఖచ్చితంగా. ఇలాంటి నాకు పెడతారు, నీకు పెడతారు, అందరూ పెడతారు.
మేము తప్పించుకుంటామని ఎవరు అనుకోకర్లేదు, అందరికీ పెడతారు. ఆ రోజు నాలాంటి ఎవడో నిలబడి మంచి 4 మాటలు చెప్పేలాగా బ్రతికి చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్తే అది గొప్ప భాగ్యం. మరి కూడి వచ్చిన బంధువర్గాలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్న సేవకులు కూడా వందనాలు. మరి ఒక చిన్న మాట, ఈరోజు మరి ఆమె లేకపోవడం చాలా బాధ. ఎందుకంటే మా కిరణగాడు ఎప్పుడు కూడా మాట అంటుండేవాడు, ఆవిడ్ని స్మైలీ స్మైల్ అని పిలుస్తుంటే తెగ నవ్వుకుంటుండేది, చాలా నవ్వుకుంటా మరి సరదాగా బిడ్డ ఉంటుండేది. నేను కూడా అప్పుడప్పుడు గసురుతుండేవాడిని. అస్సలు ఎప్పుడు నా మీద అయితే ఇప్పుడు రివర్స్గా మాట్లాడలేదు, అలా కదబ్బాయి ఇలా కదబ్బాయి అలాగుండేది. మరి ఆవిడ చనిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో గుర్తుకొస్తుంది. ఏంటంటే అసలు చనిపోయిందా అన్న ప్రశ్న నాలో కలుగుతుంది. చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారు, ఆవిడ చచ్చిపోతా పెట్టండి, అయ్యో బాగానే ఉండేది కదా, బాగానే ఉంది. సరే అయింది అయిపోయింది. అయితే ఒక మంచి మనిషిని, ఒక తల్లిని మనం కోల్పోయిన వాళ్ళ కోసం మనం చేసేది ఏం లేదు. కానీ ఉన్న మనము దేవుని నుంచి ఏం కోల్పోతున్నామో అది గుర్తెరుక్కుంటూ జాగ్రత్త కలిగి బ్రతికితే క్రీస్తు మహిమ మన మీద ప్రకాశిస్తుంది. ఒకరోజు మనం ఖచ్చితంగా ఉన్న పరలోక రాజును కలుసుకుంటాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. బెక్కల ప్రాంతంలో వచ్చినటువంటి తల్లి గారు, పాస్టమ్ గారు, పెద్ద పాస్టమ్ గారు వచ్చి ఒక చిన్న క్లుప్తమైన ప్రార్థన చేసినాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుకుని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థించండి. ఏంటి ప్రార్థన అంటే చనిపోయిన వారి కోసం కాదు, కుటుంబం కోసం, అలాగే బ్రతికిన మన గురించి కూడా ఒక ప్రార్థన మీరు చేయండి. ప్రభువా, అతి శ్రేష్టమైనటువంటి మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించిన కీర్తనగాడు చెప్పినట్లుగా ఆ బిడ్డ పరలోక రాజ్యంలో ఒక స్థానం సంపాదించుకుని దగ్గరికి వచ్చేసిందయ్యా. విడబడినటువంటి మేము ఒక రోజుకి అక్కడ రావాల్సిన పరిస్థితి మా మీద కూడా ఉంది. ఏది యోగ్యమో ఏది అయోగ్యమో గుర్తెరుగుతూ, ఏ విలువైన కామో గుర్తెరుగుతూ మా బ్రతుకుల్లో శ్రేష్టమైన బ్రతికే కృప నాకు మాకు అందరికీ దయచేయండి. వాతావరణ వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా కోటాన్ని చక్కగా జరిగించారు. ఇక జరగబోయే కార్యక్రమంలో కూడా మేలుతో నింపి నీ కొరకు వాడుకోమని. ప్రభా, ఒక మంచి మనిషిని కోల్పోయిన బాధ ఎలాగైతే ఉందో, బలహీనతల్లో మీరు చూడలేక అక్కడ నీ పరలోక రాజ్యం పీల్చుకునేది సంతోషం కూడా అంత భావంగా ఉంది తండ్రి. ఈ కూటాన్ని మీరు నడిపించినందుకు నీకు వందనాలు. ఇక నువ్వు ప్రభా జరగబోయే ఈ భోజన వసతుల్లో ప్రతి విషయంలో కూడా కృప తోడుగా ఉంచి నడిపించమని, అన్ని విషయాల్లో మేలుతో నింపమని, అంధకార శక్తులు లయపరచమని. అలాగే కూటమైన తర్వాత ఎవరికి వారి గృహాలకి గ్రామాలకి ప్రయాణం వచ్చుండగా శ్రేష్టమైన సన్నిధిని ఆయన ప్రతి ఒక్కరికి దయచేయమని, అన్ని విషయాలు మేలుతో నింపమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేసిన తర్వాత సేవకులు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఎవరికాళ్ళే వందనాలు తెలియపరుచుకొని పూజించి అందరూ కూడా వెళ్ళవలసిందిగా ప్రోపెట్ మనం చేస్తున్నాం. ఫోటో పెడుతూ ఉండగా కుటుంబ సభ్యులు దయతో ఇక్కడ ఒక కుర్చీ వేసి ఇక్కడ ఉంచండి. దాన్ని చేయవలసిన పని మీరు త్వరగా చేయండి. అలా పెట్టేసి క్లాత్ వేసింది, ఇదేనా క్లాత్? ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల యేసయ్య నామానికి స్తోత్రాలు. ప్రీతిగా తల్లి గారి యొక్క లక్ష్మి గారి యొక్క ఆదరణ కూడా మీరు తోడుగా ఉన్నారు.